ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ సురభ్యే నమః. ఈరోజు మా ఇంటికి ఆవు వచ్చింది. ఆవు వచ్చినప్పుడు నేను కిచెన్ రూమ్లో ఉన్నాను. ఆవు వచ్చి హాల్లో ఉంది. నేను బయటికి హాల్లోకి వచ్చేసరికి చూసి షాక్ అయ్యా, భయపడ్డా. చూసేసరికి గోమాత. ఇంకేం లేదు, ఇక హ్యాపీగా ఫీల్ అయిన, ఇంట్లో గోమాత వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం బెల్లం పెట్టిన, తిన్నది. కొద్దిసేపు అటు ఇటు తిరిగింది. ఇంకా కొద్దిసేపు అయినాక వెళ్ళిపోయింది. అయితే నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కన్నా ముందే స్టార్ట్ చేసిన నేను గోశాలకు వెళ్ళడము. గోశాలకు వెళ్ళి 4 అమావాస్యలు గోశాలకు వెళ్ళిన తర్వాత ఇంకా 5th అమావాస్యకి వెళ్ళలేను, కుదరలేను, ఇంకా ఆపేసిన. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ఆవే రావడం ప్రారంభించింది మా ఇంటికి. ఇంకా డైలీ వస్తుండే, అప్పుడైతే ఇంకా డైలీ వస్తుండే. ఎప్పుడన్నా ఇంకా పండగలప్పుడు, ఏకాదశికి ఏదైనా పండగలు ఉన్నప్పుడు కంపల్సరీ వచ్చి ఇంటి ముంగట ఆగుతుంది, లేకపోతే గట్టిగా అరుస్తుంది. అరిస్తే ఇక మనం బయటికి వచ్చి చూస్తే ఇంకా ఫుడ్ పెడితే తినేసి మొక్కుతాము. ఇంకేమైనా కోరికలు ఉంటే మనం చెవులో చెప్పాలి, చెవులో చెప్తే కంపల్సరీ జరుగుతాయి గోమాతకి. నేను ఆల్రెడీ కొన్ని చెప్పిన, జరిగినాయి నావి.